సమాజంలో రోజురోజుకి మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భర్తలను భార్యలు హతమారుస్తున్న తీరు సభ్య సమాజాన్ని నివ్వెరబోయేలా చేస్తోంది. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు హతమారుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరు కూల్ డ్రింక్ లో విషమిచ్చి భర్తను చంపితే మరొకరు మందు తాగించి గొంతు మీద కాలేసి తొక్కి భర్తను హతమారుస్తూ ఉన్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. ప్రాంతాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తలను తొలగించుకుంటున్నారు. ప్రియుడితో కలిసి భర్తల ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా తమిళనాడులోనూ ఇలాంటి ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఒక భార్య తమిళనాడులో భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. పక్కా ప్లాన్ ప్రకారం చేతికి మట్టంటకుండా చంపాలని ప్రయత్నించింది, కానీ అడ్డంగా దొరికిపోయింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా ఆరూరు సమీపంలో కిరాయిపట్టి గ్రామంలో డ్రైవర్ గా పనిచేసే రసూల్ భార్య అమ్మోబి ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆమె లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ప్రవర్తనలో మార్పుతో రసూల్ తరచూ అమ్మోబితో గొడవ పడుతుండేవాడు. అదే గ్రామంలో సెలూన్ షాప్ నడుపుతున్న లోకేశ్వరన్ తో అమ్మోబి కలుసుకోవడాన్ని రసూల్ గమనించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వారి వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి రసూల్ ని హత్య చేయాలని పథకం పన్నింది భార్య. మొదట దానిమ్మ రసంలో పురుగుల మందు కలిపింది. రసూల్ తాగడానికి నిరాకరించడంతో ఆ తర్వాత సాంబార్లో కలిపి అతనికిచ్చింది. విషం కలిపిన సాంబార్ తిన్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. రసూల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వాట్సాప్ వాయిస్ మెసేజ్లలో భార్య చేసిన నిర్వాకం బయటపడింది. ప్రియుడితో వాట్సాప్ వాయిస్ మెసేజ్ లో మాట్లాడిన మృతుడి భార్య, "నువ్విచ్చిన విషాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపాను, అతను తాగకపోవడంతో తర్వాత సాంబార్లో కలిపాను, చచ్చాడని అమ్మోబి తన ప్రియుడితో చెప్పినట్లుగా ఆ వాయిస్ మెసేజ్లలో ఉంది." దీంతో పోలీసులు ఆధారాలు సేకరించి లోకేశ్వరన్, అమ్మోబి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.